ఆరోగ్యం బాగలేదని బయటికి ఎందుకు పంపించినావు? నీ పాటికి నువ్వు పంపించినట్టే ఉంది ఇంట్లోంచి, ఒక అడ్డు దొరికిపోతాదని. ఇప్పుడేం పంపించా, ఇప్పుడు ఏం చేస్తా చెప్పు. నా భార్య నాకు పిచ్చి ఆసుపత్రి నుంచి 2 రోజులు అవుతుంది. ఒకరోజు చపాతీలు తిన్నాడు, ఒకరోజు మామూలుగా ఈడియో తీసిండు, హోమ్ టూర్ తీసిండు, నెక్స్ట్ డే బొగ్గు పంపించేసింది ప్లేస్ నా భార్య నగానికి. ఏం ఫీల్ ఉండదు మామయ్య. A few moments later. పోయిన వాళ్ళని మేము మనం ఎత్తుకోకుండా అట్లా పోయిన వాళ్ళని ఇప్పుడు ఎతకడానికి ఇదంతా చేసింది నువ్వు. మళ్ళీ అంటే ఏమనుకోడు. ఇప్పుడు పోయి మళ్ళీ ఎత్తుకొని రావాలా? ఎత్తుకోవాలా? అసలు పోయేటప్పుడు మా భార్య నగానికి ఏడ పోయిండో ఏమో భార్య నగాడు. ఈ బొగ్గుదేమో ఇళ్ళగా వెళ్ళిపో అని చెప్పిందంటే ఈ అంకుల్ని అడుగుతాం ఏడ పోయిండేమో. అంకుల్ అడుగుతా, అయ్యి అంకుల్ అంటే కొడతాడేమో. నా భార్యను కానీ ఎత్తుకుంటూ వచ్చిన ఫ్రెండ్స్, నన్ను పెళ్లి చేసుకుంటాడేమో, పిలుపు వస్తుందేమో అనుకున్నా. ఈ అంకుల్ కి చూపిస్తా. అంకుల్ ఇది మా లాగది అమ్మ, కొంచెం అంకుల్ని అడుగుదాం, చూస్తే ఇక్కడ చెప్తాడు. సద్దు కాదులే అంకుల్, ఫోటో చూపిస్తా. ఫోటో ఇగో ఈయన మా కాబోయే కాబోయే ఆయన. ఈడ ఏదైనా కనిపించిందా నీకు? జర చెప్పరా, అది కనిపిస్తే మంచిగా చూడు. ఇగో జర మంచిగా చూడు అంకుల్, పుణ్యం ఉంటది. ఎందుకు అట్లా చేస్తున్నా అయ్యా? కనబడితే చెప్తాను. ఇగో మంచిగా నీకు అద్దం పెట్టుకుంటావా? ఇగో అద్దాలు పెట్టుకొని జర అద్దాలు పెట్టుకో. కనబడవా? ఆగు నేను పెట్టుకుంటా. ఇగో కనపడస్తా ఉంది. ఇగో ఇది మంచి లైట్ పెడతా. ఆగు, నువ్వు కరెంట్ బిల్ ఎక్కువ రాదు, లైట్ పెడతా బాగా పెద్దగా. ఇప్పుడు ఇగో జూముడు చేస్తా. ఇగో ఇగో ఈడు ఏదైనా కనిపిస్తుంది జర చెప్పు నాకు, నీ ఫోన్ నంబర్ కూడా ఇచ్చిపోతా నేను, సరేనా? మర్చిపోకు, మంచి చూసుకున్నావు కదా. ఇది పెళ్లి చేసుకుంటాను మోసం చేసాడు, నాకు ఏం చేస్తాం? కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. లేదమ్మా. ఏంటా ఇది? ఇప్పుడేం పంపించా, ఇప్పుడు ఏం చేస్తా చెప్పు. చైల్డ్ మారింది.